హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీజీడి ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కొంచెం ఏంటంటే టెన్సెస్. ఆల్రెడీ మనం టెన్సెస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అసలు టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, పాస్ట్ టెన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్రజెంట్ టెన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని మనం చూడడం జరిగింది. అందులో ప్రజెంట్ టెన్స్ ఉన్న 4 టెన్సెస్: సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడనట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఆ వీడియో చూడండి. ఇంక ఈ రోజు వచ్చేటప్పటికి నెక్స్ట్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కంప్లీట్ చేద్దాం. ఐదో టెన్స్ వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఒక యాక్షన్, ఒక పని అనేది పాస్ట్లో కంప్లీట్ అయినట్లయితే దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అలాగే మన రూల్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి షీ ర్యాన్ ఫాస్ట్. ఇందులో షీ అనేది ఏంటి, సబ్జెక్ట్. ర్యాన్ అనేది ఏంటి, వెర్బ్ యొక్క V2 ఫామ్. ఫాస్ట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అవుద్ది. ఆల్రెడీ మనం ఏ టెన్స్ నేర్చుకున్నాం, ఫస్ట్ 4 టెన్సెస్ కూడా ఇలాగే నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం, ఫస్ట్ అసలు అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ నుంచి వచ్చేటప్పటికి యాక్షన్ కంప్లీట్, ఒక పని పాస్ట్లో కంప్లీట్ అయిందని చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అని యూజ్ చేస్తాం. దీని రూల్ ఏంటి, నెక్స్ట్ మనం రూల్ నేర్చుకుంటున్నాం. రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఎగ్జాంపుల్ సీ ర్యాన్ ఫాస్ట్. ఒకవేళ మనం ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే డిడ్ని యూజ్ చేస్తాం. అదే సింపుల్ ప్రజెంట్లో వర్బ్ని యూజ్ చేయాల్సి మనం ఏం యూజ్ చేస్తాం, డూ కానీ డస్ కానీ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే డూ కానీ డస్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టెన్స్ వచ్చేటప్పటికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు చెప్పుకుంటామంటే గతంలో పలానా టైంకి ఆ పని జరుగుతూ ఉంది, గతంలో పలానా టైంకి ఆ పని జరుగుతూ ఉందంట అది చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ఏంటి, షీ వాజ్ గోయింగ్ టు మార్కెట్. ఇందులో షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ ఆర్ వర్. షీకి వాజ్ వస్తుంది, వర్ రాదు కాబట్టి షీ సింగులర్ కాబట్టి వాజ్ పెట్టుకున్నాం. V1 ప్లస్ ING గోయింగ్ టు మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టెన్స్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒక యాక్షన్ ఇంకొక యాక్షన్ ముందు జరిగిందని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి రూల్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పర్ఫెక్ట్, ఏదైనా ఒక సెంటెన్స్లో పర్ఫెక్ట్ టెన్సెస్ 12 పర్ఫెక్ట్ టెన్స్ అని వస్తే అందులో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఫార్మ్స్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఉంటాయి. హ్యాడ్ వచ్చేటప్పటికి పాస్ట్ టెన్స్లో వస్తుంది, హ్యావ్ వచ్చేటప్పటికి ప్రజెంట్ టెన్స్లోని ఫ్యూచర్ టెన్స్లోనే వస్తాయి. ఓకేనా. ఇంకా మనం దీంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేటప్పుడు ఒక యాక్షన్ ఇంకొక యాక్షన్ ముందు జరిగిందని చెప్పడానికి ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. షీ హ్యాడ్ గోన్ టు మార్కెట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ టెన్స్ చూసేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి కొంతకాలం జరిగి గతంలోనే ఆగిపోయింది అని చెప్పడానికి యూజ్ చేసేదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం సబ్జెక్ట్ ప్లస్ దీంట్లో మనకి ఇందులో తెలిసిపోతుంది చూడండి, రూల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, హ్యాడ్ రావాలి. ఓకేనా. కంటిన్యూస్ టెన్స్ ఏంటి, V4 ఫామ్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ బీన్ వస్తుంది. అదే మన సింపుల్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఫామ్ వస్తుంది. ఓకేనా. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏంటి, షీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు మార్కెట్. ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి కొంతకాలం జరిగి గతంలో ఆగిపోయిందని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క సింపుల్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ ఆర్ షాల్ ప్లస్ ఇక షీకి విల్ వస్తుంది, గో టు మార్కెట్. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చెప్పాం కదా. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తాం, ప్రజెంట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిస్టేక్ పడింది, ఎన్ వస్తుంది అక్కడ. ఓకేనా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, భవిష్యత్తులో ఆ పని జరుగుతూ ఉంటుందని చెప్పడానికి మనం ఏం వాడదాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. దీనికి రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ING. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, షీ విల్ బీ గోయింగ్ టు మార్కెట్.
విల్ బీ గోయింగ్ టు మార్కెట్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది కాబట్టి విల్ బీ వస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ 11th టెన్స్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందాక చెప్పుకున్నాం పర్ఫెక్ట్ టెన్స్ అని వచ్చిందంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, హ్యాజ్ ఆర్ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఇది మూడిట్లో అది వస్తుంది. ప్రజెంట్లో ఫ్యూచర్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తుంది. ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఫ్యూచర్ కాబట్టి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్. ఎప్పుడైనా పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది. షీ విల్ హ్యావ్ గాన్ టు మార్కెట్. ఒక ఎగ్జాంపుల్ అది. దీన్ని ఎప్పుడు ఇచ్చేస్తామంటే ఆ టైం కల్లా అని చెప్పడానికి, పలానా ఆ టైం కల్లా అంటే షీ విల్ గాన్ టు మార్కెట్, షీ విల్ హ్యావ్ గాన్ టు మార్కెట్. తాను మార్కెట్కి వెళ్తుంది పలానా టైంకి అని చెప్పడానికి మనం కల్లా అక్కడికి చేరుకుంటుంది. రేపొద్దున ఈ టైం కల్లా ఎగ్జామ్ రాస్తాను, రేపొద్దున ఈ టైం కల్లా హైదరాబాద్ వెళ్తాను, రేపొద్దున ఈ టైం కల్లా బేవారం వచ్చేస్తాను అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ టెన్స్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందుట్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్. ఓకేనా. ఇప్పుడు మొత్తాన్ని టెన్సెస్ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఓకేనా. మనం అదే సింపుల్ ప్రజెంట్లోకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తుంది. సింపుల్ ప్రజెంట్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అదే మనకి నెక్స్ట్ సింపుల్ కంటిన్యూస్ వస్తే మనకి ఏం రావాలి, ఐఎన్జీ ఫామ్ రావాలి. అది మనం ఎక్కడ ఇచ్చేస్తాం, ప్రస్తుతం జరుగుతున్న పనులు ఇచ్చేస్తాం కాబట్టి ఐఎన్జీ ఫామ్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ రావాలి, వెర్బ్ V3 ఫామ్లో ఉండాలి. అంతే, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వచ్చి బీన్ వచ్చి V4 ఫామ్ రావాలి. మొత్తం మూడు టెన్స్లు, పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేటప్పటికి యాక్షన్ పాస్ట్లో కంప్లీట్ అయింది. దానికి రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రూల్ అవుతుంది. హెల్పింగ్ వర్క్ యూజ్ చేయాల్సి వస్తే సింపుల్ పాస్ట్లో డిడ్ యూజ్ చేస్తాం. అదే సింపుల్ ప్రజెంట్లో హెల్పింగ్ వర్క్ యూజ్ చేయాల్సి వస్తే డూ కానీ డచ్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు యూజ్ చేస్తామంటే గతంలో ఆ పలానా టైంకి ఆ పని జరుగుతూ ఉందని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఏంటి, కంటిన్యూస్ వచ్చింది కాబట్టి ఐఎన్జీ ఫామ్ ఉండాలి. పాస్ట్ కాబట్టి వాజ్ ఆర్ వర్ పెట్టాలి. కంటిన్యూస్ టర్మ్ వచ్చింది కాబట్టి V1 ప్లస్ ఐఎన్జీ ఉండాలి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి హ్యాడ్ ఉండాలి, వెర్బ్ V3 రూపంలో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్ ఫామ్, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ రావాలి. ఇక్కడ పాస్ట్ కాబట్టి పాస్ట్లో హ్యాడ్ రావాలి, బీన్ ప్లస్ V4 ఫామ్ రావాలి, హ్యాడ్ బీన్ ప్లస్ V4 రావాలి. గతంలో ఆ పని స్టార్ట్ అయ్యి కొంతకాలం జరిగి గతంలో కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని యూజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని తీసుకుంటాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది భవిష్యత్తులో ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి. అంటే రేపొద్దున్న నేను ఎగ్జామ్ హాల్కి వెళ్తాను, రేపొద్దున ఈ టైంకి ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, రేపొద్దున్న ఈ టైంకి బేవారం వచ్చేస్తాను, రేపొద్దున ఈ టైంకి విజయవాడ వెళ్తాను, రేపొద్దున ఈ టైంకి నేను హైదరాబాద్ వెళ్తాను, రేపొద్దున ఈ టైంకి నేను ఫుడ్ తినేస్తాను అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని యూజ్ చేస్తాం. ఓకేనా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్, వెర్బ్ V3 ఫామ్లో ఉండాలి. ఫ్యూచర్ టెన్స్లో విల్ ఆర్ షల్ కంపల్సరీ ఉంటుంది, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ అన్నిట్లో. అదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏముంది, హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ రూపంలో ఉండేది V4 ఫామ్లో ఉండాలి. ఓకే, దట్స్ ఆల్ ఈ టెన్సెస్ గురించి. వీడియో కొంచెం ఫాస్ట్ అయితే కొంచెం స్లోగా పెట్టుకుని వినండి. ఓకేనా. అంతే. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటనేది పెడతాం. అది ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. అది వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.